నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. విజయనగరం ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు వెల్లడి. గ్రామీణ పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు శారదాదేవి. జాబ్ క్యాలెండర్ కాదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి. పోలీసు ఉద్యోగాల భర్తీపై డివైఎఫ్ఐ ఆందోళన. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు అధ్యక్షతన నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభానికి ముందు ఇటీవల సముద్రంలో గల్లంతైన మత్స్యకారులకు చిన్నశ్రేణు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సభ్యులతో కలిసి 2 నిమిషాల మౌనం పాటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి తగిన సహాయం అందించాలని ఆయన కోరారు. అనంతరం జిల్లా ప్రజా సమస్యలపై జరిగిన చర్చలో చిన్నశ్రేణి మాట్లాడుతూ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న కీలకమైన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి కూటమి ప్రజాప్రతినిధులు గైర్హాజరు కావడం బాధాకరమని ఆయన అన్నారు. ప్రజల సమస్యలపై చర్చించవలసిన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు సమావేశాలకు దూరంగా ఉండడం సరికాదని వ్యాఖ్యానించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువులు, విత్తనాల కొరతతో పాటు సాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఆశించిన స్థాయిలో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని సమావేశం దృష్టికి ఆయన తీసుకొచ్చారు. అలాగే హౌసింగ్, సామాజిక భద్రత, పెన్షన్ల కోసం వేలాది మంది 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని, ఉపాధి హామీ పథకం అమల్లో చోటు చేసుకుంటున్న అవకతవకలపై కూడా సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన చెప్పారు. జిల్లా రైతాంగం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చిన్నశ్రేణు సూచించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ నాగలక్ష్మి, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆయా శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. రైతాంగ సమస్యల మీద రైతులకి పడుతున్న ఇబ్బందుల్ని, ఏదైతే విత్తనాలు కానీ, రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎరువులు కానీ, దానికి సంబంధించి మరి ఏదైతే ఉందో మరి గౌరవ సభ్యులు తాలూకా క్షేత్రస్థాయిలో జరుగుతున్న రైతుల తాలూకా ఇబ్బందుల్ని ఈ సమావేశం దృష్టికి తీసుకురావడం, దాంట్లో ఉన్న అధికారుల ద్వారా కొన్ని సమస్యలు రాబట్టడం, లేనిది ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అని చెప్పడం. ముఖ్యంగా ఎరువుల మీద రైతాంగం విపరీతమైన ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ యాప్స్ పెట్టారు, దాని మీద చాలామంది కంట్రోల్ పెట్టడం వలన రైతులకు వచ్చి ఎకరాకి 75 కేజీలు మాత్రం ఇస్తామని చెప్పడం, మరి గతం నుంచి కూడా రైతులు ఎకరాకి 2 బస్తాలు వాడడం అనేది ప్రాంతంలో ఆనవాయితీ అయినప్పటికి కూడా మరి అధికారులు వచ్చి ప్రభుత్వం 75 కేజీలు మాత్రమే ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము 1 బస్తానే ఇస్తాం తప్ప మరి 2వ బస్తా ఇవ్వలేమని చెప్పి మరి కరాఖండిగా ప్రభుత్వం చెప్పడం, మరి దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, ఇది రైతుల తాలూకా సమస్య, రైతాంగం ఇబ్బంది పడుతున్నారని చెప్పాము. మరి అలాగే విత్తనాల సమస్య కూడా ఉంది, విత్తనాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టండి అని చెప్పాం. ఓ పక్క ఎలినో సమస్య ఉంది, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, ఎలా దీన్ని ఎదుర్కోవాలని చెప్పి మరి ఇరిగేషన్ అధికారులతో కూడా ప్రధానంగా ఈ ప్రాంత రైతాంగం రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎలాగ రైతులకి మంచి జరగాలని చెప్పి చూస్తే మరి ముఖ్యంగా తోటపల్లి అయితే అధికారులు పూర్తి స్థాయిలో చెప్తా ఉన్నారు, ఎక్కడా కూడా ఈ సంవత్సరం నీరు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి. మడ్డు వలసలు అయితే ఇప్పటికే ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉందో, రిజర్వాయర్ లెవెల్స్ ఉన్నాయో 50% మాత్రమే ఉంది తప్ప మరి పూర్తిగా ఇవ్వలేమని చెప్పి మడ్డు వలస కింద ఉన్న ఆయకట్టు సుమారు 15,000 ఎకరాలకు రైతులు ఇవ్వలేమని చెప్తున్నారు. ముఖ్యంగా రాజాం ప్రాంతం అంతా కూడా మరి రాబోయే కొల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. మరి ప్రభుత్వానికి చెప్పాం, ప్రభుత్వం ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోగలరు అని చెప్పి మరి జిల్లా కలెక్టర్కి వాళ్ళకి కూడా చెప్పాం. అయితే ఇందులో అన్ని అంశాల్లో కూడా అనేక అంశాలు మాట్లాడాం. దీంట్లో ముఖ్యంగా ప్రధానంగా ఆరోగ్య సంబంధించి హెల్త్ గురించి మాట్లాడాము, లేదు హౌసింగ్ సబ్జెక్ట్ మాట్లాడాము, అలాగే పెన్షన్స్ గురించి మాట్లాడాము, ఇలాగా ఎన్ఆర్జీస్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాము. అనేకమైన ప్రధానమైన సమస్యలు ఏదైతే రైతులు పడుతున్న ఇబ్బందులు కానీ, ముఖ్యంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ అవన్నీ కూడా తీసుకొచ్చాము. అయితే దురదృష్టం ఏంటంటే జిల్లా పరిషత్ సమావేశానికి మంత్రులు రాలేదు, శాసనసభ్యులు రాలేదు, ప్రభుత్వం తరఫున ఏవి చెప్పే విషయాలు లేవు. గత అనేక సమావేశాల నుంచి వారు ఎవరూ కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే ప్రజల సమస్యల పట్ల కానీ, ప్రజల తాలూకా విషయాలు కానీ కనీసం ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పే ధైర్యం కానీ
ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల, ముఖ్యంగా రైతాంగ సమస్యల పట్ల, ఈ ప్రభుత్వం విజయనగరం జిల్లాల అభివృద్ధి పట్ల, ఉమ్మడి విజయనగరం జిల్లా అభివృద్ధి పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కాబట్టే ఏదో ముక్కుబడిగా మొత్తం 1-2 సమావేశాలకు వచ్చారు, ఏదో గొప్పగా చెప్పారు, మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది, మా ప్రభుత్వం అన్ని నిధులు ఇస్తుందని చెప్పి. ఇవాళకి వస్తే చూస్తే ఎక్కడా కూడా ఎలాంటి పరిస్థితి చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ శాసనసభ్యుల సమావేశాలకు ఎందుకు రావట్లేదు? ప్రజాప్రతినిధులు అడుగుతున్న సమస్యలు కానీ, జిల్లా అధికారులు చెప్తున్న సమస్యలు, ఏదైతే అధికారులు చెప్తున్న సమాధానం మీద ప్రభుత్వాన్ని నివేదించాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ స్థానిక సంస్థల్లో ఎన్నికైన సభ్యులు సమావేశం పెట్టుకున్నప్పుడు జిల్లా పరిషత్ సమావేశంలో మీరు రాకపోవడానికి అంటే జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకి, జిల్లాలో ఉన్న ముఖ్యంగా మంత్రులకు కానీ, శాసనసభ్యులకు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వం ప్రజల సమస్యల పట్ల, ప్రజల తాలూకు సమస్యలు తీర్చాలన్న ఆలోచన కానీ, ముఖ్యంగా ప్రధానంగా ఖరీఫ్ సీజన్లో రైతుల తాలూకు సమస్య ప్రధానమైన సమస్య. రైతులకు ఎలా సాగునీరు ఇవ్వాలి, రైతులు పంట పొలాలకు ఎలా ఇవ్వాలని ఆలోచన చేయాలి. ఇవాళ ఇలాంటి ప్రధానమైన సమస్య పెట్టుకున్నారు. అలాగే ముఖ్యంగా రైతులకి, ముఖ్యంగా రైతులే కాదు, ఇవాళ రోగులు అనేక అవస్థలు పడతా ఉన్నారు. ఇవాళ వైద్యం అందక, వాళ్ళ ప్రజలకు వైద్యం అందక ఇవాళ ఓ పక్క చూస్తే వెల్నెస్ సెంటర్లు నిర్వీర్యం చేశారు, ఓ పక్క నుంచి పిహెచ్సీల్లో ఎక్కడ కూడా డాక్టర్స్కి వెళ్తే రిఫరల్ చేసేస్తున్నారు, సిహెచ్సీలు నిర్వీర్యం అయిపోయి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ మీద లోడ్ పడిందంటే గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి రోజు పత్రికల్లో కథనాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ మెడికల్ కాలేజ్ కట్టుకున్నా దాన్ని షిఫ్టింగ్ చేయండి అని గత అనేక సంవత్సరాలుగా చెప్తా ఉంటే, 2 సంవత్సరాలుగా చెప్తా ఉంటే ఇప్పుడు చెప్తున్నారు అధికారులు ఇక నవంబర్లో కల్లా కంప్లీట్ చేస్తామంటే బిల్డింగ్స్ డిసెంబర్ నుంచి షిఫ్ట్ చేస్తామని చెప్పి. ఇది ఈ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల తాలూకా నిర్లక్ష్యం. ప్రజాప్రతినిధులు ఎక్కడ కూడా ఫాలోఅప్ చేయడం కానీ, ప్రజాప్రతినిధులు నిధులు తేవడం కానీ, పనులు చేయించడంలో కానీ ఎక్కడ కూడా శ్రద్ధ లేదు. ఇంత ప్రధానంగా ఈ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, సత్యబాబు నాయకత్వంలో మేము మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే ప్రాంతానికి ఇవాళ మీరు చేస్తున్న పని ఏంటి? ఇవాళ ఎక్కడా కూడా ఇవాళ ఆ మెడికల్ కాలేజీని హాస్పిటల్ షిఫ్ట్ చేసే పరిస్థితి కనపడతా లేదు. ఇవాళ రిజర్వాయర్స్లో రేపు ఎల్లునో వస్తుంది, రిజర్వాయర్స్ అన్నీ కూడా సిల్ట్ తీయండి అని చెప్పాం. ఏదో గొప్పగా చెప్పారు, మేము రామతేజ సాగర్ తోటపల్లి రిజర్వాయర్లు మేము బ్రహ్మాండంగా చేసేస్తాం, అన్ని కోట్లు తెస్తాం, ఇన్ని కోట్లు తెస్తామని చెప్పారు. మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకున్నాం. ఏవయ్యా మీ పనులు, ఏవయ్యా ఈ మాటలు? ఇవాళ సభకు వస్తే తెలుస్తాయి కదా మీరు చేసిన పనులు, మీరు చేస్తున్న ప్రగతి, లేదా మీ తాలూకు చెప్తారు కదా, మీరు కూర్చొని పత్రికల సమావేశాలు పెట్టుకొని చెప్పి వెళ్ళిపోతారు, మీరు ఏమని అంటే మేము అవి చేసామని చెప్పి. కాబట్టి ఇవాళ అనేక అంశాలు ఇవాళ ఈ సమావేశం ద్వారా చర్చించడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఎప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజల పక్షంలో ప్రజల తాలూకా సమస్యల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా జరిగేటట్టుగా చేసే కార్యక్రమం చేస్తాం. ఇవాళ ప్రధానంగా హౌసింగ్ కార్యక్రమం సుమారు అధికారులు చెప్తా ఉన్నారు, ఉమ్మడి జిల్లాలో 65,000 మంది లబ్ధిదారులు ఇవాళ అరువులు ఉన్నారండి, లబ్ధిదారులు అరువులు ఉన్నారని చెప్పి 65,000 మంది. ఇవాళ ఎక్కడ ఒక్క ఇల్లు 2 సంవత్సరాలు ఏంది, ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయలేదా? మీరు గొప్పగా చెప్పారా, మేము గతంలో హౌస్ సైట్ పట్టా ఇచ్చాం, హౌస్ సైట్ ఇచ్చాం, ఎంతోమందికి ఇల్లు ఇచ్చాం, శాచ్యురేషన్ మోడ్లు ఇచ్చాం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు, కొత్తగా పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, పెళ్ళిళ్ళు అవుతున్న వాళ్ళందరూ కొత్తగా రేషన్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు రాగానే వాళ్ళకు మాకు ఇల్లు కావాలని చెప్పి అడుగుతారు. ఇవాళ సుమారు ఉమ్మడి జిల్లాలో 65,000 మంది ఉన్నాయని అరువులు ఉన్నారని చెప్తున్నారు. ఒక్క ఇల్లు కూడా ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఎంత శాంక్షన్ లేదు. కాబట్టి ఏవైనా ప్రజా సమస్యలు, ప్రజల సమస్యలను అన్నీ కూడా తీసుకొచ్చాం. అధికారులు జరుగుతున్న పరిస్థితులన్నీ చెప్పారు. ఏది ఏమైనప్పుడు కూడా ప్రజల పక్షాన ఈ జిల్లా ప్రగతి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం ఎప్పుడూ కూడా కట్టుబడి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని చేయడానికి ముందుంటామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ 69వ జన్మదిన వేడుకలు ఈరోజు ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, పార్టీ శ్రేణులు, యువజన నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల సమక్షంలో బొత్స సత్యనారాయణ భారీ కేకును కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు పూలమాలలు వేసి సాలువలతో ఘనంగా సత్కరించి మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి బొత్స సత్యనారాయణ చేసిన సేవలను కొనియాడారు. ఆయన ప్రజాసేవా స్ఫూర్తితో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అవసరమైనంత యూరియాను తక్షణమే అందుబాటులో తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులు ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కౌలు రైతులకు ప్రభుత్వం ప్రత్యేక సహాయం అందించి వ్యవసాయానికి అవసరమైన యూరియాను సకాలంలో అందుబాటులోకి ఉంచాలని ఆయన కోరారు. ఫెర్టిలైజర్ దుకాణాల యజమానులు అక్రమాలకు పాల్పడకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు యూరియాను సబ్సిడీదారులకు అందేలా పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా జరిగేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయనగరం జిల్లాలో రైతులకు తగినంత యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మండలాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు స్లిప్పుల ద్వారా రైతులకు ఇచ్చి మీరు పలానా షాపుకి వెళ్ళి యూరియా తీసుకోండి అని చెప్పగా ఆ ఫెర్టిలైజర్ షాపుకి వెళ్తుంటే అక్కడ షాపు యజమాని మీరు నానో యూరియా కొంటేనే మామూలు యూరియా ఇస్తామని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలానే కౌలు రైతులకు కూడా ఉమ్మడి ప్రభుత్వం ఏమైతే మీ మేనిఫెస్టోలో పెట్టి కౌలు రైతులను ఆదుకుంటానని చెప్పారో ఆ సహాయాన్ని తక్షణమే ఇవ్వాలని, కౌలు రైతులకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పటి వరకు కూడా ఇంకా రీసర్వే పూర్తి కాని గ్రామాలు చాలా ఉన్నాయి. రైతుల యొక్క చాలా భూమి ఉంటుంది, కానీ ఆన్లైన్ లో కొంత భూమి ఉంటుంది. మీరు ఎకరాకి 2 బస్తాలు ఇస్తామంటే మరి మిగతా భూమికి రైతు ఎక్కడి నుంచి యూరియా తేవాలి? అలానే కొంతమంది అగ్రికల్చర్ ఆఫీసర్లు ఫెర్టిలైజర్ షాపులతో కుమ్మక్కయ్యి అలానే ఫెర్టిలైజర్ షాప్ యజమానులు కూడా బ్లాక్ మార్కెట్ లో యూరియా అమ్ముతున్నారు. అట్లా చేసిన వారిపై కలెక్టర్ గారు తగిన చర్యలు, క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా, లైసెన్స్ రద్దు చేయవలసిందిగా కూడా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. నగరంలోని దాసనపేట, ఏనుగులతోట, కుమ్మరవీధిలో ప్రతిష్ఠించిన 31 అడుగుల శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద గత 3 రోజులుగా ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయని విజయనగరం శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గైతురాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా ఈ భారీ ఆంజనేయ స్వామి విగ్రహం నిత్య పూజలు, విశేష ఆరాధనలు అందుకుంటూ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే ప్రత్యేక పూజలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నగర ప్రజలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాసన్నపేట ఏనుగులతోట కుమ్మరి వీధిలో సుమారు 130 సంవత్సరాల క్రితం వేయించేసి ఉన్న కాళికాదేవి అమ్మవారి ఆలయం వద్ద గత 14 సంవత్సరాల క్రితం 2012లో మహాకాళేశ్వర స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఆంజనేయ స్వామి వారి 31 అడుగుల అభయాంజనేయ స్వామి వారి ప్రతిష్ఠ ఈరోజు చేయడం జరిగింది. కిందనే శిలామూర్తి 4 అడుగుల విగ్రహం అభయాంజనేయ స్వామి వారు. గత 3 రోజులుగా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవానికి మేము వెళ్ళి విజయనగరం శాసనసభ్యులు అతిథి గజపతిరాజు గారిని మేము కోరగానే ఈరోజు అమ్మగారు రావడం మా కమిటీ వారికి, మాకందరికీ ఎంతో చాలా సంతోషంగా ఉన్నది. భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మరీ కోరుకుంటున్నాము. హనుమాన్ విగ్రహం అనేది 31 అడుగుల విగ్రహం మనం భక్తులందరూ కూడా విజయనగరంలో మన శంకుస్థాపనం చేయటం జరిగింది. అయితే 3 రోజుల నుంచి పూజలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కిందన కూడా ఒక 4 అడుగులు హనుమాన్జీ విగ్రహం అనేది పెట్టున్నారు. అయితే మనం చూస్తుంటే పూజలు ముందుకు తీసుకువెళ్తున్నారు. అద్భుతంగా ఈరోజు చేశారు. అయితే అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి, విజయనగరం ప్రజలందరూ కూడా వచ్చి హనుమాన్ గారి ఆశీర్వాదం అనేది తీసుకొని మన విజయనగరం ప్రజల్ని ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకుంటూ బొబ్బిలి నియోజకవర్గంలోని రాంభద్రపురం మండలం కుట్టిక్కి పంచాయతీ పరిధిలోని కాకర్లవలస గ్రామానికి చెందిన 25 మంది గిరిజన రైతులకు
భూముల నష్టపరిహారం చెక్కులను బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి 1.25 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం అందజేశారు. కాకర్లవలస గ్రామ గిరిజనులు సాగు చేస్తున్న భూములు ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటులో భాగంగా ఏపీఐఐసి పరిధిలోకి రావడంతో ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో భూములు కోల్పోయిన గిరిజన రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే బేబీ నాయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సహకారంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా గిరిజన రైతులకు నష్టపరిహారం మంజూరైనట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతేకాకుండా వారి జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా వ్యవసాయ భూమి కేటాయించే చర్యలను కూడా ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ గిరిజనుల హక్కులు సంక్షేమ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అభివృద్ధి పనులతో పాటు నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంభద్రపురం మండలం టీడీపీ నాయకులు, సిపిఎం నాయకులు, అధికారులు, గిరిజన రైతులు పాల్గొన్నారు. మన గిరిజనులకి, మన నియోజకవర్గ గిరిజనులకి ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ వారందరికీ కూడాను సహాయ సహకారాలు అందించి 28 మందికి రాంభద్రపురం మండలం మిర్తివలస పంచాయతీలో కాకర్లవలస గ్రామానికి చెందినటువంటి గిరిజనులకి ఒక్కొక్కరికి 28 మందికి ఒక్కొక్కరికి 1,25,000 చొప్పున ఇవాళ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకు చేసాం ఏంటనేది అంతా పెద్దల ఆర్డీఓ గారు అవనివ్వండి, నా ముందు మాట్లాడిన సూనాని గారు, శంకర్ అందరూ కూడా మీకు విషయం చెప్పారు. ప్రత్యేకించి వీళ్ళకి ఈ నష్టపరిహారం, ఈ చెక్కులు రావడానికి, ఈ డబ్బు రావడానికి ముఖ్య పాత్ర మన ఎంఎస్ఎంఈ మంత్రి గారు కొండపల్లి శ్రీను గారు మరి పోషించారు. వారి కృషి మరి చెప్పక తప్పదు. ఎందుకంటే ముందు నుంచి ఎవరు ఏం చెప్పినా మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఏమండి వాళ్ళు మానవతా దృక్పథంతో మనం ఆలోచించాలి. నిజమే, కరెక్టే. వాళ్ళకి ఇచ్చిన భూములు వేరు, వీళ్ళు సాగు చేస్తున్నది వేరు. వాళ్ళకి తెలియక ఇంచుమించు ఎన్నో సంవత్సరాల నుంచి, సుమారు 10 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళకి న్యాయం చేయవలసినటువంటి అవసరం, బాధ్యత మనకు ఉందని వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి ఒక మంచి ఆలోచన చేసి వాళ్ళందరికీ కూడాను ఈ నష్టపరిహారం అనేది వాళ్ళ చెక్కుల రూపంలో చెల్లించడం జరిగింది. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న శ్రామికులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించిందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు శారదాదేవి తెలిపారు. వికసిత భారత్ జీరామ్జీ పథకం ద్వారా ప్రస్తుతం అమల్లో ఉన్న 100 రోజుల ఉపాధిని 125 రోజులకు పెంచుతున్నట్లు వెల్లడించారు. నేడు తన కార్యాలయంలో మైత్రి మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పనిదినాల పెంపుతో శ్రామికులకు అదనంగా 25 రోజుల ఉపాధి లభించడంతో పాటు అదనపు వేతన ప్రయోజనం అందుతుందని పేర్కొన్నారు. గ్రామీణ పేద కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ఉపాధి హామీ కూలీలకు నిర్ణీత సమయంలో వేతనాలు చెల్లించడం ప్రభుత్వ లక్ష్యమని, ఏవైనా కారణాలతో చెల్లింపులు ఆలస్యమైతే నిబంధనల ప్రకారం వడ్డీతో సహా చెల్లింపులు జరిపే విధానం అమల్లో ఉందని స్పష్టం చేశారు. అలాగే పనులు కల్పించలేని పరిస్థితుల్లో అర్హులైన శ్రామికులకు నిరుద్యోగ వృత్తి చెల్లించడం కూడా పథకంలో భాగమేనని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించి శ్రామిక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. వికసిత భారత్ జీరామ్జీ పథకం ద్వారా ఉపాధి హామీ శ్రామికుల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని శారదాదేవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం అనేది మనకి పూర్వం 2005లోని మనకి MGNREGS అనే కార్యక్రమము గ్రామీణ ప్రాంతాల్లోని అన్స్కిల్డ్ వేజ్ సీకర్స్ కోసం ఉపాధి కల్పించే కార్యక్రమంని మనము పెట్టుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని MGNREGS ఇప్పుడు రూపాంతరం చెంది ఇప్పుడు BBG రామ్జీలోని జీగాన మనం ఇక్కడి నుంచి జూలై 2వ తేదీ నుంచి మనము నామకరణం చేసుకోవడం జరిగింది. అయితే ఇది మనకి 2006లోని ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలోని NREGS మొదలుపెట్టారు. అదేవిధంగా ఈసారి కూడా BBG రామ్జీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా నేషనల్ ఈవెంట్ అంటే జిల్లా దేశ స్థాయిలోనే ఈ కార్యక్రమం అనేది జరిగింది. ముఖ్యంగా మన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు శివరాజ్ చౌహాన్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా సమక్షంలోని ఈ కార్యక్రమాన్ని లార్జ్ స్కేల్లోని మనము ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లోని చివరి పంచాయతీ వరకు కూడా
ఈ ప్రోగ్రాం అనేది మనము మొదలు పెట్టుకోవడం జరిగిందనమాట. మన విజయనగరం జిల్లాలోని 775 గ్రామ పంచాయతీలు ఉండగా అన్ని గ్రామ పంచాయతీలు కూడా మనం పని అనేది మొదలు పెట్టుకున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అసలు విబిజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అన్నమాట. అయితే మనకి 2047 వికసిత్ భారత్ విజన్ ప్లాన్కి అనుగుణంగాన మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ విజన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతం కూడా సస్యశ్యామలంగా సెల్ఫ్ సఫిషియెంట్గా మార్చాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కొంత మెరుగులు దిద్దుకుంటూ మనం చట్టం తీసుకొని రావడం జరిగింది డిసెంబర్ 2025లో. ఈ కార్యక్రమంలో విబిజీ రామ్జీలోని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మొదటిగా మనకి 125 పని రోజులు, ఒక కుటుంబానికి 125 రోజులు కల్పించడం జరుగుతుంది అన్నమాట. అంతక్రితం మనకి ఎన్ఆర్ఈజెస్లోని 100 రోజులు ఉంటే ఇప్పుడు మనకి 125 రోజులు అనేది పెంచడం జరిగింది. పని అడిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మనం పని కల్పించాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు డిమాండ్ అడుగుతారు, మాకు పని కావాలని అడిగేటప్పుడు వాళ్ళకి మనం పని కల్పించాల్సి ఉంటుంది. పని కల్పించలేని ఎడలను 15 రోజుల్లో ఆయనకి పని కల్పించలేని ఎడలను అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది అట్రాక్ట్ అవుతుంది అన్నమాట. అది అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్. అదేవిధంగా ఇప్పుడు మనకి వేతనాలు ఏవైతే ఉన్నాయో 15 రోజుల్లోని వాళ్ళ అకౌంట్స్లోని డైరెక్ట్గా డీబీటీలో ప్రాసెస్ ద్వారానైనా ప్రతి ఒక్క వేతనదారుల అకౌంట్లోనే డిపాజిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమంటే, వ్యవసాయానికి సపోర్టివ్గానైనా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకి సంవత్సరం పొడిగినైనా ఏ రోజు అడిగినా కూడా మనం పని కల్పించడానికి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈసారి ఏమంటే అగ్రికల్చర్ సీజన్లోని ఒక 60 రోజులు సెలవు దినం కిందనైనా గవర్నమెంట్ ప్రకటిస్తుంటుంది అన్నమాట. అంటే అటు రైతులకి, వ్యవసాయం చేసుకునే రైతులకి ఏ రకమైన లేబర్ ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం అనేది ఈ నిర్ణయము, ఈ ఆస్పెక్ట్ అనేది పెట్టడం జరిగింది. అంటే మనకి విత్తనాలు నాటుకునే సమయంలో కానీ, కోతలు కోసే సమయంలో కానీ ఇంటెన్సివ్గా మనకి లేబర్ అవసరం ఉంటుంది. ఆ సమయంలోనే సామాన్యుల రైతులు ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం అనేది ఒక 60 రోజులు మనకి సెలవు దినంగా మనం ప్రకటించుకుంటాము. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనుసంధానంతో ఏ రోజుల్లో ఏ నెలలోని మనం ఇది ప్రకటించుకోవచ్చు అనేది వాళ్ళ సమన్వయంతో గ్యాజెట్ అనేది వస్తుంది స్టేట్ గవర్నమెంట్ నుంచి. దాని ప్రకారంగా డిస్ప్లే చేస్తాం. ఆ రోజులు తప్పించి మిగిలిన రోజులు అన్నింటిలో కూడా 125 రోజులు పని దినాలు అనేది ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇంతేకాకుండా ప్రెసెంట్ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ మనకి 6% ఉండేది, అంటే రాష్ట్ర స్థాయిలో. ఇప్పుడు అది 9% అనేది పెంచడం జరిగింది అన్నమాట. ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. ఇంకా ఈ కార్యక్రమంలో మన విబిజీ రామ్జీలోని ప్రత్యేకించి ఒక 4 పనుల కిందనన్నా మనము డివైడ్ చేసుకోవచ్చండి. అందులో ఏమంటే ముఖ్యంగా వాటర్ సెక్యూరిటీ, నీటి సంరక్షణ పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రాధాన్యత క్రమంలోని మనము గుర్తించాల్సి ఉంటుందన్నమాట. మనకు తెలిసిందే విజయనగరం జిల్లాలోని మనకి టోటల్గా ట్యాంక్ బేస్డ్ అగ్రికల్చరే ఉంటుంది. అందుకోసమని మనకి ఎంతవరకు వర్షపు నీరుని ఒడిసి పెట్టుకుంటామో అలాంటి స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా టేకప్ చేయడానికి ఇప్పుడు విబిజీ రామ్జీలోనే మనకి కల్పించడం జరిగింది. ఉదాహరణకి మనకి ఎన్ఆర్ఈజెస్లో కూడా చేసేవారు, ఇప్పుడు కూడా ఎక్కువ స్థాయిలో మనం చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. పామ్ పాన్స్, కంపోస్ట్ పిట్స్, వెర్మి కంపోస్ట్, ఇవన్నీ కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, వీటితో పాటు ప్లాంటేషన్ యాక్టివిటీ మీద కూడా పూర్తి స్థాయిలోనే సాచురేషన్ మోడ్లోకి మనం తీసుకురావడానికి కూడా కార్యాచరణ ప్రణాళికలు అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంతోపాటు జీవనోపాధుల మెరుగుదల కోసం కూడా ఏవైతే కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందో అవి కూడా మనము చేపట్టడం అవుతుంది. ఇంతేకాకుండా వాతావరణ మార్పులను తట్టుకునే పనులను ఇవన్నీ కూడా, అంటే ఇప్పుడు ఏవైనా డిజాస్టర్స్ వచ్చాయనుకోండి, మనకి వరదలు లాంటివి కానీ పెద్ద తుఫాన్లు వచ్చాయనుకోండి, దాన్ని కంట్రోల్ చేయడానికి ఏ రకమైన పనులు మనం టేకప్ చేయగలుగుతామో ఆ రకమైన పనులను కూడా మనం గుర్తించుకొని అవి కూడా మనం చేసుకోవచ్చు. వీటితో పాటు గ్రామంలోని కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవసరం ఉంటుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా వికసిత్ ప్లాన్, గ్రామ పంచాయతీ వికసిత్ ప్లాన్లోని ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించుకొని, ప్రతి ఒక్క పంచాయతీలో గ్రామ సభ అనేది నిర్వహించుకొని ప్రజల భాగస్వామ్యంతో ఆ గ్రామానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఈ 4 కేటగిరీస్లోని
గుర్తించుకొని దానికి అనుగుణంగాన మనకి తీర్మానాలు పంపించో అవి శాంక్షన్స్ ఇచ్చేసుకొని వాటిని గ్రౌండ్ చేసుకోవడానికి ఆస్కారం ఉన్నదన్నమాట. కాబట్టి ప్రీవియస్ కన్నా ఇంకా బెటర్గా స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ శ్రామికులందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా చెందుతుంది. అంతేకాకుండా గ్రామాన్ని మౌలిక సదుపాయాలు ఒకటే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో అవి చేసుకుంటూ గ్రామానికి నీటి ఎద్దడి లేకుండా మంచి వాతావరణం కల్పించే విధంగా పనులు చేపట్టడానికి మనకి విబిజీ రామ్జీ కల్పిస్తుంది అనేది మీ అందరికీ తెలియజేస్తుంది. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. భోగాపురం ప్రాంతంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అడ్డు పెట్టుకుని భారీ భూదందా జరుగుతుందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆరోపించారు. విజయనగరంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ జన్మదిన వేడుకలకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థలకు కోట్ల రూపాయల విలువైన భూములను కారు చౌకగా అప్పగించే ప్రయత్నం జరుగుతుందని, భోగాపురం సమీపంలో డేటా సెంటర్ల పేరుతో రిలయన్స్ సంస్థకు భూములు కేటాయిస్తున్నారని ఆరోపించారు. పేద రైతులు అసైన్మెంట్ భూములను స్వాధీనం చేసుకుని కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం అన్యాయం అన్నారు. పోలిపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 336/1లో జరిగినట్లు చెబుతున్న 200 ఎకరాల భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ భూముల విలువ కోట్ల రూపాయలు ఉంటుందని, అధికార పార్టీకి చెందిన నాయకుల ప్రమేయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ఇప్పటికే త్రాగునీటి సమస్య ఎదుర్కొంటున్న ఉత్తరాంధ్రలో ఈ ప్రాజెక్టుల వల్ల నీటి వనరులపై మరింత ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు మనం చూసినట్లయితే విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్ పేరుతో దోపిడీ చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం కార్చౌక భూములు ఇస్తుంది. భోగాపురం హైవే పక్కన భూముల్ని డేటా సెంటర్ పేరుతో విజయనగరాన్ని ప్రతిష్ట అడ్డుకల్పిస్తున్నారు. ఒకటే కోరుతున్నాం, ఆ రిలయన్స్ డేటా సెంటర్ కి మీరు విద్యుత్ తొలగిస్తారో చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తుంది. మరి ఈ రకంగా లోకేష్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకెళ్తున్నారు. మరి లోకేష్ తన శాఖను పక్క పెట్టి ఇతర శాఖను తలదూచుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. ఈవేళ విజయనగరం ప్రతిష్ట ఉంది. విజయనగరంలో బొబ్బిలి సామ్రాజ్యం ఉంది, విజయనగరం సామ్రాజ్యం ఉంది. ఒక విజయనగరం పౌరుషానికి పుట్టిల్లు. అలాంటి విజయనగరాన్ని ఈవేళ ప్రజల్ని నీరు లేకుండా తీరని చూస్తుంది ఈ ప్రభుత్వం. ఒకటే కోరుతున్నాం, ఈ సకల శాఖ మంత్రి పిచ్చప్రసన్న నాశనమైంది. డెఫినెట్ గా విజయనగరంలో భూములు చాలా కౌలుక దోపిడీ చేస్తున్నారు. ఆ భోగాపురం ఏవైతే సర్వే నెంబర్లు ఉన్నాయో టీడీపీ నాయకులు దాన్ని అడ్డగా దోచుకున్నారు. మేము డెఫినెట్ గా ఒకటే చేస్తాం, దీనిపైన సిబిఐ జరిపించాలి. ఇవాళ భోగాపురంలో ల్యాండ్ మాఫియాగా మారింది టీడీపీ నాయకులు. బొత్స సత్యనారాయణ గారు ఈ ప్రాంతంలో ఇంత దోపిడీ చేస్తారంటే తెలుగు శక్తి ఖండిస్తుంది. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యాయం నాది పలకాలి, ప్రజలు ఎదిరించాలి. ఈ ప్రభుత్వానికి గద్దె దించేదాకా ప్రతి ఒక్కరు పోరాడని చెప్పే విషయం మనవి చేస్తుంది. విజయనగరం వీటి అగ్రహారం ప్రాంతంలో మ్యాంగో ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు పేరుతో రైతుల నుంచి సేకరించిన భూములను తిరిగి వారికి అప్పగించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక ఎల్పీజీ భవన్లో రైతులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2004 సంవత్సరంలో మ్యాంగో ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, భూములు ఇచ్చిన ప్రతి రైతు కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి 42 మంది రైతుల నుంచి సుమారు 20 ఎకరాల భూమిని సేకరించారని తెలిపారు.
ఇందుకు సంబంధించి ప్రతి రైతుకు ధృవీకరణ పత్రాలు కూడా అప్పట్లో అందజేశారని చెప్పారు. అయితే దాదాపు 2 దశాబ్దాలు గడిచినా పరిశ్రమ ఏర్పాటు కాలేదని, రైతు కుటుంబాలకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 576 జారీ చేయడం అన్యాయమని విమర్శించారు. ఉద్యోగాల హామీతో తీసుకున్న భూములను హామీ అమలు చేయనందున తిరిగి రైతులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని, దశల వారీగా ఉద్యమం చేపడతామని తెలియజేశారు. ఉద్యమంలో భాగంగా జూలై 10వ తేదీన రైతులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి జూలై 13న విజయనగరం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేపడతామని ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు జగన్మోహన్, నగర కమిటీ సభ్యుడు రంభా శ్రీను, రైతులు చుక్కా పైనాయుడు, రెడ్డి ఆదిలక్ష్మి, గురునాయుడు, రమణ, మురళి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం నగరంలో ఉన్నటువంటి వీటి అగ్రహారం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల దగ్గర, చిన్న సన్నకారు రైతుల దగ్గర అరెకరా 40 సెంట్లు చొప్పున 42 మంది దగ్గర 20 ఎకరాల భూమిని 2004లో రాజశేఖర రెడ్డి గవర్నమెంటు ఆ రోజు వచ్చి మార్కెట్ ఇండస్ట్రీ కడతాము, అందులో ప్రధానంగా మ్యాంగో మార్కెట్ ప్లస్ మ్యాంగో ఇండస్ట్రీ ప్లస్ మ్యాంగో ప్రాసెసింగ్ ప్లాంటు ప్లస్ మార్కెట్ యార్డు కలిపి కడతామని చెప్పి తీసుకున్నారు. ఆ సందర్భంగా రైతులకు ఇచ్చిన మాట ఏంటంటే, మీకు ఇచ్చిన భూమి ఇచ్చిన ప్రతి రైతుకి ఉద్యోగం ఇస్తాం, ఖచ్చితంగా మీ పిల్లలకి ఉపాధి కల్పిస్తామని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. మరి ఈరోజు 20 ఎకరాల భూమి 23 ఏళ్ళు అవుతున్నా ఈరోజు వరకు ఆ భూమిలో మార్కెట్ యార్డు తప్ప కనీసం అందులో 2 బిల్డింగులు తప్ప ఏమీ కట్టలేదు. కాబట్టి చట్ట ప్రకారంగా 2013లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్ఆర్ ప్యాకేజ్ ఏదైతే ఉందో 2013 చట్టంలో ఇచ్చిన భూములు ప్రభుత్వం 8 సంవత్సరాలు దాటితే ఇండస్ట్రీ కట్టకపోతే తిరిగి ఆ భూములు రైతులకు ఇవ్వాలన్న చట్టంలో ఉంది. కాబట్టి ఆ చట్టాన్ని వర్తింపజేసి ఈ పేద రైతులకి ఆ భూములు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఎవ్వరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇదే ఇప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం మ్యాంగో యార్డులతో కలిపి, మ్యాంగోలో యార్డులతో ఉన్నటువంటి బిల్డింగులతో కలిపి 6 ఎకరాల 72 సెంట్లు 2.5 ఏళ్ళ పాటు లీజుకి ఇస్తామని చెప్పి ఎస్ఎస్సి ప్రాపర్టీస్కి వాళ్ళకి కేవలంగా 5,40,000 రూపాయలకి మాత్రం లీజుకి ఇస్తున్నామని చెప్పారు. ఒకసారి లీజ్ అని చెప్పి తీసుకున్న తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. దానికి గత సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం చీకటి జీవో 576 ఇచ్చింది. దీని ప్రకారంగా రైతాంగానికి నష్టం చేసి భూములేమో బయట ఉన్న పెత్తందారులకి కాంట్రాక్టులకు అప్పచెప్పడం సరైనది కాదు. ఏదైతే ప్రభుత్వం పేదల యొక్క చిన్న సన్నకారు రైతుల దగ్గర భూములు తీసుకోమని చెప్పారు, అటువంటిది తీసుకున్నారు, మోసం చేశారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు ఆ భూమి అలాగే ఖాళీగా పడి ఉంది. కాబట్టి మా భూమి మాకు ఇస్తే మేము దున్నుకుంటాం, మా పంటలు పండించుకొని మా ఉపాధి మేము చూసుకుంటామని రైతులు గోడు వెలబుచ్చుతున్నారు. ప్రభుత్వం వెంటనే రైతుల గోడు విని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికోసం కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి 13వ తారీఖున కలెక్టర్ గారి దగ్గరికి 42 మంది రైతు కుటుంబాలు వస్తున్నాయి. వెళ్ళి వ్యక్తిగత వినతిపత్రాలు ఇస్తాం. రేపు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి రైతులతో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని పట్టుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయకపోతే న్యాయం జరిగే వరకు మా భూములు మాకు వచ్చే వరకు పోరాడతామని సిపిఎం పార్టీ వారికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాల పోస్టులకు 2,070 నుంచి 10,000 వరకు పెంచాలని, అభ్యర్థుల వయోపరిమితిని కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యోజన సమైక్య ఆధ్వర్యంలో నేడు కోట జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ హరీష్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం 2 ఏళ్ల తర్వాత నిరుద్యోగులను నిరాశపరిచే విధంగా జాబ్ లాస్ క్యాలెండర్ విడుదల చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో 19,000 పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం స్వయంగా ప్రకటించినప్పటికీ జాబ్ క్యాలెండర్లో కేవలం 2,070 కానిస్టేబుల్ పోస్టులు మాత్రమే చూపడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పోస్టుల్లో రిజర్వేషన్ కోటా అమలుతో సాధారణ అభ్యర్థులకు అవకాశాలు మరింత తగ్గిపోతాయని, అందువల్ల వెంటనే 10,000 కానిస్టేబుల్ పోస్టులు, తగిన సంఖ్యలో ఎస్ఐ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వయో పరిమితిని పెంచి ఎక్కువ మంది నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళానికి చెందిన వేలాది మంది నిరుద్యోగ యువత రీడింగ్ హాల్లో ఉంటూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారని, కూటమి ప్రభుత్వం వారి పరిస్థితిని గుర్తించి న్యాయం చేయాలని హరీష్ విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నిరుద్యోగ యువతతో పాటు పలువురు డివైఎఫ్ఐ నాయకులు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు తీయాలని చెప్పేసి నిరసన కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలోనే 6,100 పోస్టులు తీశారు. ఆ పోస్టులు తీసి వాళ్ళు వెళ్ళేంత వరకు కూడా 3 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ సంవత్సరం దాదాపుగా కూటమి ప్రభుత్వం ఆ రోజు దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయింది కానీ నిరుద్యోగులకు అన్యాయం చేస్తుంది. ఒకవైపు వంగపూడి అనిత గారు మాత్రం ఈరోజు చూసుకుంటే మాత్రం మొత్తం ఖాళీలు 10,000 పోస్టులు 19,000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి 2,700 పోస్టులకే ఈరోజు పరిమితం చేస్తుంది. ఆగస్టు 15కి 2,700 పోస్టులు తీస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులు 20,000 ఉన్నాయో వాటన్నిటిని భర్తీ చేయాలి. భర్తీ చేయని ఎట్ల ఈరోజు నిరుద్యోగుల ఐక్యతను కలిపి ఈరోజు పోరాడతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు విజయనగరం అంటేనే విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ అంటేనే ఎటువంటి నిరుపేద ఎటువంటి ఉద్యోగాలు లేకుండా కంపెనీలు లేకుండా ఈరోజు నివసిస్తున్నారు. అటువంటి వాళ్ళు ఈరోజు ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈరోజు రీడింగ్ హాల్లో ఉంటూ పస్తులుంటూ ఈరోజు ఉద్యోగాల కోసం చదువుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులందరికీ అన్యాయం చేస్తుంది. ఇప్పుడు మాత్రం కళ్ళు తెరిచి 10,000 పోస్టులు కానీ తీయకపోతే ఈ పోరాటం అనేది కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం 3 సంవత్సరాల కింద నోటిఫికేషన్ తీసింది. దాదాపుగా 4 సంవత్సరాలు గడిచిపోవచ్చింది. ఇంతవరకు ఏ పోస్టులు తీయలేదు. మన హోమ్ మినిస్టర్ గారేమో అసెంబ్లీలోనేమో అందరి దగ్గర 19,000 పోస్టులు 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని మాట్లాడతారు. ఈ రోజుకి వచ్చేసరికి 2,500 పోస్టులు కూడా కాదు 1,950 పోస్టులు తీశారు. అవి వెటికి సరిపడవు. గతంలో చూసుకుంటే 6,100 పోస్టుకే 5 లక్షల మంది దాదాపు 6 లక్షల మంది అప్లికేషన్లు పెట్టున్నారు. 4 సంవత్సరాల దగ్గర అయిపోయింది. ఇంకెంతమంది నిరుద్యోగ పెరిగిపోయి ఉంటారో మీకే తెలియాలి. కంపెనీలు అన్నారు, కంపెనీలు తీసుకురాలేదు. ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ తీసుకురాలేదు. ఇంకెన్ని సంవత్సరాలు కష్టపడాలి అర్థం అవ్వట్లేదు. స్టడీ హాల్కి, కోచింగ్ ఫీజులకి, వీటికి మెస్సుల్లో ఉంటూ చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇవే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ వేరే దాని మీద చేసుకున్నా లేకపోయినా సరే ఇవే 3-4 సంవత్సరాలు కంపెనీలకి వెళ్ళి కష్టపడిన ఇప్పటికి ఒకటికి 25,000, 30,000 శాలరీ వస్తుంది. ఇంటి దగ్గరేమో ఇక్కడ జాబులు వస్తాయని చెప్పి ఇంటి దగ్గర నమ్మించి ఇక్కడికి వచ్చి మేము ఇలా తిరుగుతున్నాము. మాకు ఏంటంత అవసరము మీ అందరికీ మీకు విన్నపించింది ఒకటేనే, ఎంత అవసరమో ఇది ఏ నిరుద్యోగి పట్టకూడదు. ఇలాగ ఫ్లెక్సీలు పట్టుకొని వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇక్కడ అందరూ కూడా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. దయచేసి కూటమి ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకొని మాకు ఉద్యోగాల పోస్టులు పెంచాలి. అదే కాక మీ 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి 6 సంవత్సరాలు జాబ్ నోటిఫికేషన్ తీస్తే ఒక్కడికి 20-30 సంవత్సరాలు నిండిపోతున్నాయి. దయచేసి వయో పరిమితి కూడా పెంచాలని ఇదే సభాముఖంగా నేను తెలియజేసుకున్నాను. ఒకటి 32 సంవత్సరాలు 34 సంవత్సరాలు వచ్చి ఇంకెప్పుడు జాబులు కొడతారు, ఇంకెప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి. మీరేమో సరే ఇదిగో ఉద్యోగాలు తీస్తాం, అదిగో ఉద్యోగాలు తీస్తాం అంటారు. గత ప్రభుత్వం చేసింది ఏంటి, మీరు చేసింది ఏంటి? ఎవరు వచ్చినా మాకు చేసేది ఏంటి లేదు. మీరేదో చేస్తారని చెప్పి ప్రతి ఒక్కడు ఇంట్లో వెళ్ళి ప్రతి ఒక్కడు ఓట్లు వేసి మీకు ఓట్లు వేయించాడు. ఇప్పుడు చూస్తే ఏటీ లేదు. ఆ జగన్ గారే బెటర్ ఏమో 6,100 పోస్టులు తీశారు. 2,500 పోస్టులు ఎడికి సాల్వండి. దగ్గర 11 లక్షల మంది నిరుద్యోగం అవుతున్నారు. మీరు అర్థం చేసుకోండి. ఇంకా శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ మాట వచ్చేసరికి అసలు డిస్టిక్ 4-5 పోస్టులు కూడా రావు. ఇంక ఇందులోనే ఉమెన్స్ రిజర్వేషన్, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓబీసీ, ఇంకా ఈడబ్ల్యూఎస్ బోల్డ్ ఉన్నాయి. అవన్నీ మీకు తెలియనివి కాదు. దయచేసి నారా లోకేష్ గారు కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు, అయ్యా మీరేదో చేస్తారనుకున్నాం. డిప్యూటీ సీఎం గారు మేమందరం చొక్కాలు చించుకొని ర్యాలీలకు వచ్చాం, చొక్కాలు చించుకొని కష్టపడ్డాం, ఏది చేయట్లేదు. మీరు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి మీరు అనిత గారికి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని మీరు తెలియజేయాలి. మా స్టూడెంట్స్ తరఫున దయచేసి అందరం రిక్వెస్ట్ చేసుకుని నిరుద్యోగం మొత్తం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మాకు విజయనగరంలో కనబడుతున్నారు. ఇక్కడే 1,00,000 మంది ఉన్నారు. ఇంకా విశాఖపట్నం, వైజాగ్, ఇంకా బోల్డ్ ఉన్నాయండి, బోల్డ్ జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో లక్షల కొలది ఉన్నారు, మగ్గిపోయి ఉన్నారు. ఎవడు బయటికి రావట్లేదు. దయచేసి మేమేమి ప్రొటెస్టులు చేయట్లేదు, ర్యాలీలు చేయట్లేదు. మా బాధను మీకు ఆలపించుకుంటున్నాము. ఈ మీడియా అందరి తరఫున మీ వరకు అది చేరుతని మేము కోరుకుంటున్నాం. దయచేసి మీరు పోస్టులు పెంచండి. దయచేసి ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. విజయనగరం ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు వెల్లడి. గ్రామీణ పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు శారదాదేవి. జాబ్ క్యాలెండర్ కాదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి. పోలీసు ఉద్యోగాల భర్తీపై డివైఎఫ్ఐ ఆందోళన. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.